హలో నమస్తే umadevarkonda.com కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే డిష్ టమాటా రసం. మనకు కావాల్సిన పదార్థాలు టమాటాలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, చింతపండు రసం కొద్దిగా. ఇప్పుడు మనము ఒక పాత్రలోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ తీసుకుంటున్నాం. ఒక పావు లీటర్ వాటర్. ఇది ఒక పావు లీటర్ వాటర్ పోసి ఫస్ట్ దీంట్లోకి మనము పోపు పెట్టుకోవాలి, తాలింపు వేసుకోవాలి. గిన్నెలో ఆయిల్ వేసుకున్నాము. ఒక చెంచా ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక చెంచా ఆయిల్ వేసాము. నూనె వేడెక్కేదాకా ఒక్క నిమిషం వెయిట్ చేయాలి. నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మొదటగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసేసుకున్నాం. ఇప్పుడు మనము ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను మెంతులు, ఒక స్పూను మిరియాలు వేసేసుకుందాం. ఇప్పుడు ముక్కలు చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు మరికొన్ని కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. పోపు వేగిపోయింది. ఇప్పుడు పోపు గిన్నెలోకి మనము ముందుగా తీసుకుపెట్టిన వాటర్ ఉంది కదా, అది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి మార్చుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో మనం కొన్ని కరివేపాకు, పచ్చి కరివేపాకుని కూడా ఇందులో వేసుకోవాలి. అప్పుడు మరిగినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము umadevarkonda.comలోనే రసం పొడి ఎట్లా చేయాలో చెప్పాను. ఆ విధంగా చేసిన రసం పొడి మనము ఇలా డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ని 2 చెంచాలు ఇందులో వేసుకుందాం. రసం పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము దీనికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని 2 పచ్చిమిర్చి నిలువుగా తరిగి వేసేద్దాం. ఇప్పుడు ఇందులోనే మనం చిన్నగా తరిగిన కొత్తిమీర ఉంది కదా, దాన్ని కూడా మనం వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుని ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేద్దాం. మనం తరిగి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలు వేసేద్దాం. ఒక 4-5 టమాటాలు తరుక్కున్నాం, అది వేసేద్దాం. వేసేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని రసం మరిగేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, రసము మరుగుతోంది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొద్దిగా టామరిన్ రసము, ఆ టామరిన్ రసం ఇప్పుడు ఇందులో వేసేద్దాం. టామరిన్ రసం వేసి ఒక మరుగు వచ్చేదాకా ఆగుదాం. ఓకే, మరుగుతోంది, రసం రెడీ అయిపోయింది. టామరిన్ రసం పచ్చిదనం పోయే వరకు ఒక 2 నిమిషాలు
అలా మరిగించేసుకుందాము. ఓకే, రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పైన చక్కగా కొత్తిమీరని చల్లుకుందాం. ఇలా కొత్తిమీర చల్లేసేసుకుని పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ.